offered by government to citizens. Everything between a citizen and government is private, and between the citizen and government, WhatsApp doesn't store or record any data. So data will be stored either in the government servers or the user's phone. If we send the phone certificate, then it will be in the phone, or if user is sharing any information, it will be in the government server. So data is 100% secured and with the government. సార్ చిన్న డౌట్స్ అని ఇప్పుడు సర్వీసెస్ ఎప్పుడు తెచ్చినా కూడా రిఫార్మ్స్ బాగా పెట్టింది పేరు టీడీపీ గవర్నమెంట్ అనేది కానీ సీఎం గారు కానీ మీరు కానీ రిఫార్మ్స్కి కొలేటరల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఒక్కసారి 500 పైచీలకు సర్వీసులు మీరు దీంట్లో చేస్తున్నప్పుడు దీని ఎఫెక్ట్ ఎంప్లాయ్మెంట్ మీద ఏమైనా పడుతుందా? అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి కావచ్చు, లేదా అవుట్సోర్సింగ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా సర్వీసులు వర్క్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఏమైనా ఇంపాక్ట్ పడే ప్రమాదం ఉందా? ఐ డోంట్ సీ ఎనీ ఇంపాక్ట్. ఇప్పుడు మారే కాలంలో ప్రభుత్వం కూడా సర్వీసెస్ అడాప్ట్ చేసుకోకపోతే మనం వెనకబడతాం, రాష్ట్రం పరంగా వెనకబడతాం. సర్వీసెస్ అనేది వీ వాంట్ టు మేక్ ఇట్ ప్లాట్ఫామ్ ఎగ్నాస్టిక్. సో ప్రజలకి సర్వీసెస్ ఉంటుంది, ఇతర ప్లాట్ఫామ్ ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, దట్ విల్ కంటిన్యూ. సో ఎక్కడ దీనివల్ల ఉద్యోగాలు పోతాయి, రేషనలైజేషన్ అనే పదం మా దగ్గర ఎప్పుడు ప్రస్తావన రాదు. సార్ ఇప్పుడు ఆర్టీసీ సర్వీసెస్ ఓకే, మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటాం, పేమెంట్ జరిగిపోతుంది, లేదు టికెట్స్ ఇమీడియట్గా రిటర్న్ అవుతుంది. కానీ వెన్ వీ గో టు రెవెన్యూ సర్వీసెస్, లేదు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అవి ఎన్ని రోజుల్లో ఇవ్వడానికి మీరు ఏమైనా ఆప్షన్ ఇస్తారా? లేదు అప్లై చేయగానే ఇతను దానికి పలానా టైం లోపల మీకు ఈ సర్టిఫికేట్ వస్తుంది అని ఏమైనా ఒక టైం బౌండ్ పెట్టారా? ఎన్ని టైం బౌండ్? ది ఐడియా ఇస్ ఆల్ సర్టిఫికేట్స్ విల్ బి డెలివర్డ్ రియల్ టైం. ఎందుకు నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, ఇప్పుడు ఆర్టీజీ ఆధ్వర్యంలో వీఆర్ క్రియేటింగ్ డేటా లేక్. డేటా లేక్ అంటే సిటిజన్కి సంబంధించిన అన్ని డేటా అట్రిబ్యూట్స్ ఒకే ఒక రిపాజిటరీలో పెట్టాలనేది మా లక్ష్యం. అది పెడితే సీమ్లెస్గా ఆ సిటిజన్కి సంబంధించిన, ఆ ఇంటికి సంబంధించిన సర్వీసెస్ సీమ్లెస్గా వాళ్ళకి అందచేయగలుగుతాం. సో ఐ బిలీవ్ ఆల్మోస్ట్ 80-85% ఆఫ్ ద సర్వీసెస్ కెన్ బి డెలివర్డ్ సీమ్లెస్లీ. బ్యాలెన్స్ 15 నుంచి 20% సర్వీసెస్ ఏదైతే సీమ్లెస్గా డెలివర్ చేయలేము అనేది వెనకాల కొన్ని సంస్కరణలు తీసుకురావాలి, కొన్ని చేయలేము కూడా. ఎందుకంటే దేర్ ఆర్ సర్టన్ లీగల్ రామిఫికేషన్స్ ఆఫ్ దోస్ సర్వీసెస్. సో నేమ్ చేంజ్ ఉంది, అది సీమ్లెస్గా ఉండదు, దెర్ ఇస్ అ ప్రాసెస్. బట్ ఆ ప్రాసెస్ మొత్తం మేమే ట్రిగర్ చేస్తాం. సిటిజన్ అనే వ్యక్తి వేరే ఎక్కడికి వెళ్ళకుండా, ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా డెలివరీ చేసే బాధ్యత, వాట్సాప్ ద్వారా డెలివరీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నెంబర్ 2, ఆన్ సెక్యూరిటీ విషయం పైన ఒక ప్రశ్న వచ్చింది. ఐ జస్ట్ వాంటెడ్ టు ఆన్సర్. దిస్ ఇస్ బియాండ్ వాట్సాప్. ఇప్పుడు నా సర్టిఫికేట్ కావాలంటే నేను నా ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నంబర్కి సీడ్ అయిన ఫోన్ నంబర్, అంటే ఆధార్ సెంటర్లో మీరు సీడ్ చేస్తారు ఫోన్ నంబర్, ఆ ఫోన్ నంబర్కి ఓటీపీ వెళ్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే యూ హ్యావ్ అన్లాక్డ్. సో మీ ఆధార్ నెంబర్తో నేను డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసుకోలేను, అది స్టాండ్. బట్ ప్రజలు కూడా కోరేది ఏంటంటే ఈ ఒక్క నంబర్కే షేర్ చేయాలి. మీరు ఎవరంటే వాళ్ళు ఏదంటే అది నంబర్ చేయొద్దండి, ఈ ఒక్క నంబర్కే, ఏదైతే 9553000009 ఈ ఒక్క నంబర్కే షేర్ చేయాలి. ఈ నంబర్లో ఎలాంటి ఎర్రర్స్ రావు, అంటే ఒక్క నిమిషం పర్ఫెక్ట్గా ఉండదు. ఎందుకంటే ఈరోజు స్ట్రెస్ టెస్ట్ చాలామంది వచ్చి ఈరోజు పడతారు, గ్యారంటీగా సర్వర్స్ కింద పైన డాన్స్ చేస్తే దాంట్లో ఎలాంటి డౌట్ నాకు లేదు. జనరలీ 1-2 డేస్ ఇది ఉంటుంది ఈ ఛాలెంజ్. మేము అనుకునేది అంటే, ఇప్పుడు ఒక సిటిజన్ సర్వీస్ ఎక్కడైనా ఆగింది, జనరల్గా నేను చూసా, నేను ఏదైనా ఈకామర్స్ పోర్టల్తో కానివ్వండి, లేదంటే హెల్త్ పోర్టల్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదో ఒక పాయింట్లో నేను ఎగ్జిట్ అవుతే వాళ్ళు రిమైండ్ చేస్తారు, పలానా పాయింట్లో మీరు ఎగ్జిట్ అయ్యారు, వాట్ ఈస్ ద ఇష్యూ, ఓకే సార్, త్రూ అ బాట్. సిమిలర్ మోడల్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర. సో ఒక సిటిజన్ ఏదో కారణం వల్ల ట్రాన్సాక్షన్ ఎక్కడ ఆగుంటే వీ విల్ ప్రోయాక్టివ్లీ రీచ్ అవుట్ టు ద సిటిజన్. ఇన్ phase 2 విల్ రీచ్ అవుట్ టు ద సిటిజన్, రియల్ టైమ్ విల్ ఎంగేజ్. మెటా 0. They're a platform. They're the highway, so we didn't pay for the highway. You could have gone for an easier number. Just Dial has like 10 8s. Maybe you could have tried 10 4s or 5 10 or 10 It was 5s. very difficult to get a number, boss. Everyone has taken over all the fancy numbers. That was the challenge.
Okay. Okay. Then Then it's easy, 955230009. a little bit difficult actually. Yeah. But Fair enough. people will get used to it. Yeah. So will the servers of this, the servers hosting this data, will they be located in Andhra Pradesh itself? Yes, they are in the State Resident Data Hub, SRDH. State Okay. Resident Data Hub. The servers are under the physical custody of the state government. Okay. So the data of Andhra citizens will not be hosted outside the boundaries of Andhra Pradesh. Okay. Okay. Sir, Yes, sir. That's what I. Yeah. sir, you are offering more than 150 services. If there is any problem getting the reply or clarification, is there any human interface for a toll-free number like that? No, we want to completely automate it. We want it to be AI enabled. And we want to interact only through this platform. So that has been our stand we have taken. The satisfaction level will be more with any interface, something. If I, So there is a debate on it, but as of now, we want to use this as the only highway of interaction at this junction. We have not thought through beyond that. Sir, there is no. Sorry? అంటే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అనేది నిరుపేద కుటుంబాలు ఆదుకునేదానికి చాలా చాలా అవసరం. కానీ ప్రజాప్రభుత్వ ఆలోచన ఏంటంటే సంక్షేమం అభివృద్ధి రెండు జోడెద్దుల బండి, రెండు కలిసికట్టుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేవలం అప్పులు తీసుకుని సంక్షేమం చేస్తే రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుంది. సింపుల్ పాయింట్. సో ఇప్పుడు ఎట్లయితే మేము వెళ్ళి కంపెనీస్ చెప్తున్నామో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేము నెంబర్ 1 ఉంటాం, ఎట్లయితే ఆర్సిలర్ మిత్తలకి మేము డెలివర్ చేసామో వాళ్ళు ఎందుకు ఈరోజు పెట్టుబడి పెడుతున్నారు అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నథింగ్ ఎల్స్. సో నా క్వశ్చన్ సింపుల్గా ప్రజలు కూడా అలానే చేయాలి, సిటిజన్స్ కూడా అట్టనే సర్వీసెస్ డెలివర్ చేయాలి. సో పద్దాక అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రజలు తిరగకూడదు. ఈరోజు టెక్నాలజీ వచ్చింది, ఏఐ వచ్చింది, కానీ ఇది నిజంగానే సాధించాలి. 100కి 100% సాధించాలంటే ఒకటి డేటా పకడ్బందీగా ఉండాలి, నంబర్ 1. నంబర్ 2, కొన్ని చట్టాల్లో కూడా సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో ఫేజ్ 1 మేము చేసాం, ఫేజ్ 2లో కూడా కొన్ని చట్టాలు సవరణలు మేము తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది కూడా మేము చూసుకుని చేసే బాధ్యత తీసుకుంటాం. Sir, there is no grievance registration option in that. There is only tracking option. Yes, we is have there. taken only tracking as the primary focus. So why there is no grievance registration option? Because we believe that we will deliver all the services first to the citizen. Uh, Then we will take that task up. Another question, One sir. second, just allow them to finish. Sir. What if someone lost his phone and his data was stolen? Sir, see, with all fairness, so what happens is if you have done a transaction and you have received a certificate, transaction ends. So when you again apply, you will have to again Aadhaar authenticate to open the doors. It is not that you have done it once and you are in. So you have to again open your doors. So suppose you lose your phone, since your transaction is already complete, I don't see any challenge there. But then if I lose my phone with all my photos, I have lost it unless I back it up in a cloud. That challenge still exists. In case of certificates, you can generate certificates that are already there in the repository, but Correct. some certificates need to be generated after due verification. Just like if I have lost my passport and I want to raise a complaint, Exactly. I have applied for that, but that cannot be generated in real time. Exactly. So, are you going to give any citizen charter or timeline for those kind of certificates? Absolutely, we are going to do that. So we are first focused on getting out all the services that can be delivered real time. That's been a primary focus. As you rightly said, and I have also made a statement that close to 15 to 20% what you have raised will be there. So that also I don't want to give a charter right away now. I want to go back to the department. I've asked all the departments to look at each and every process. I have challenged them on how can we reduce it and what parts of that process can actually be streamlined and automated, what parts of it require human intervention.
There will be processes that require human intervention. For that, we will come out with a citizen charter. We will do that. Sir, I have one question. Just one second. రిఫార్మ్స్ కొత్తగా తీసుకొచ్చి ప్రజలకి దగ్గరికి చేసే ప్రయత్నం. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? నో, అంటే ఇప్పుడు సంస్కరణలు అనేది మీరు ఎప్పుడు చూసినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేస్తాం జరిగింది. అన్నగారి దగ్గర నుంచి బాబు గారు వరకు కూడా సంస్కరణలు అనేది రొటీన్గా చేసుకుంటూ వచ్చారు. ఇదేం కొత్త కాదు. నా ఆలోచన ఏంటంటే సిటిజన్, ఎందుకంటే పాదయాత్ర తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నాను. ఈరోజు కూడా నేను గుర్తుపెట్టుకున్నాను. అన్ని సమస్యలు నేను ఒకే రోజు పరిష్కరించలేను, కానీ పాదయాత్ర తర్వాత నా ఆలోచన అంటే ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి ఎట్లా తీసుకెళ్ళాలి, మాన్యువల్ ఇంటర్వెన్షన్, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎలా తగ్గించాలి, అహర్నిశలు నేను ఆలోచించా. ఆ ఆలోచించి వచ్చిన ప్రోడక్ట్ ఇది. సో వాట్సాప్ ఒక రోడ్, బట్ సర్వీసెస్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సో దట్ ఈస్ ద బ్యూటీ. సో వాట్సాప్ ఈజ్ ప్యూర్లీ అ ప్లాట్ఫామ్ దట్ వీఆర్ యూజింగ్. సో అదే చిన్న సర్టిఫికేట్స్ విషయంలో కూడా సార్ కొంతమంది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ స్టడీ చేసినప్పుడు వాళ్ళకి ఫీజులు కట్టకపోవడం వల్ల సర్టిఫికేట్స్ ఆపడం ఇలాంటి సమస్యలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాటిని కూడా ఇందులో ఏమైనా యాడ్ చేసేటువంటి అవకాశం ఉందా? 100% వీఆర్ గోయింగ్ టు యాడ్. వీఆర్ గోయింగ్ టు యాడ్ 100%. నో సెకండ్ థాట్స్. క్యూఆర్ కోడ్ అండి. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఒక పేపర్ ఉంది. సర్టిఫికేట్ ఈజ్ అ పీస్ ఆఫ్ పేపర్ రైట్ నౌ. టెక్నికల్ పేపర్ అంటారు, సెక్యూరిటీ పేపర్ అంటారు, అనేక రకాల పేర్లు పెడతారు దానికి, ఆ కాగితానికి. కొన్ని మందంగా ఉంటాయి, కొన్ని పల్సగా ఉంటాయి కాగితాలు. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో క్యూఆర్ కోడ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాక్టికల్. ఇప్పుడు మీరు పేమెంట్లు చేయాలనుకోండి, ఎక్కడ వెళ్ళి బడ్డీ దుకాణంలో తోపుడు బండి దగ్గర ఏమైనా కొనాలి, టిఫిన్ తినాలి, ఆర్ కూరగాయలు కొనాలంటే సింపుల్గా క్యూఆర్ కోడ్ పెట్టుంటారు. ఆ క్యూఆర్ కోడ్ మీద ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కదా ఈరోజు, రియల్ టైంలో జరుగుతున్నాయి. 5 స్టార్ హోటల్ దగ్గర నుంచి తోపుడు బండి వరకు జరుగుతుంది. సిమిలర్ ప్రాసెస్ వీ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇన్ గవర్నమెంట్ అండ్ వీ విల్ మేక్ ఇట్ స్ట్రీమ్ లైన్. దానికి చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా అదొక యాక్ట్ కూడా క్రియేట్ చేసి విల్ బ్రింగ్ దట్. సో అప్పుడు కోర్టులో తప్పట్టేదానికి ఉండదు. సార్ ఒకటి, సిన్స్ పొలిటికల్ డిస్కషన్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ రెడ్ బుక్, ఐ హావ్ వన్. We are not discussing politics in this Only one question, No, I will not discuss politics. With all due respect, we have partners here. We should respect them. I cannot discuss politics in this forum. మంత్రి గారు, కంబైన్డ్ ఏపీలోను 97లో సిటిజన్ చార్టర్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. Yes. అప్పుడు అంత అంటే కాంప్లికేషన్ టైంలో కూడా 15 days టైం ఇచ్చారు. ఇప్పుడు పీపుల్స్ పర్సెప్షన్స్ మారిపోయి, వాళ్ళ తాలూకు అభిప్రాయాలు మారిపోయి, టైమ్లీ అడుగుతున్నారు. ఇప్పుడు ఎన్ని అవర్స్లోకి ఇచ్చారు, మీరు ఎన్ని అవర్స్లో దీన్ని పరిష్కరించగలుగుతారు ఒక సమస్యని? సార్ 161 సర్వీసెస్ రియల్ టైంలో డెలివరీ చేస్తున్నాం. నంబర్ 1 సార్, ఎన్ని అవర్స్? రియల్ టైం సార్, సెకండ్స్, విదిన్ సెకండ్స్. దట్స్ వాట్. 161 సర్వీసెస్ సెకండ్స్లో డెలివరీ చేస్తాం. నా అంచనా ప్రకారం సుమారుగా 80% సర్వీసెస్ వీ కెన్ డూ ఇన్ సెకండ్స్. దేర్ విల్ బి 20% ఆఫ్ సర్వీసెస్, 15 to 20%. అగైన్ మళ్ళీ రేపు వచ్చి మీరు 20 అన్నారు, 15 అయింది అంటారు, లేదు 15 అంటే 20 అయింది అంటారు. అందుకే కొంచెం నేను ఆ విసులుబాటు పెట్టుకుంటున్నా. 15 నుంచి 20% సర్వీసెస్ వచ్చేగల ఎక్కడైతే మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది అనివార్యం అవుతుంది. ఇప్పుడు పెద్దలు అడిగారు పాస్పోర్ట్ వెరిఫికేషన్, దెర్ ఈస్ అ మాన్యువల్ ఇంటర్వెన్షన్, రైట్? సో వేర్ ఎవర్ మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ ఆర్ దేర్, ఇప్పుడు వీఆర్ స్టడింగ్ ఆల్ దోస్ ప్రాసెసెస్. జస్ట్ allow me to finish, ఒక్క నిమిషం. ఆల్ వేర్ ఎవర్ దేర్ ఇస్ మాన్యువల్ ఇంటర్వెన్షన్, అన్ని ప్రాసెసెస్ ఇప్పుడు స్టడీ చేస్తున్నాం. అధికారులతో నేను కూర్చుంటున్నా, సంబంధించిన శాఖ వాళ్ళని పిలుస్తున్నా, సెక్రటరీ గారిని పిలిచి ఈ ప్రాసెస్ని ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలనేది మేము చర్చిస్తున్నాం. ఎందుకంటే సింపుల్గా ఆ ప్రాసెస్ నేను డిజిటల్ తీసుకొస్తే సమస్య పరిష్కారం కాదు కదా. అంటే మాకు కోడింగ్ లాంగ్వేజ్లో ఉంటుంది గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని, అలా తయారవుతుంది సిస్టమ్. అట్లా అవ్వకూడదు. సో పకడ్బందీగా సిస్టమ్ ఏర్పాటు చేసి అది బేస్ చేసుకుని సిటిజన్ చార్టర్, పెద్దలు అడిగినట్టు సిటిజన్ చార్టర్ మేము తీసుకొస్తాం. Why not is my question. We should challenge ourselves.
అంటే సిటిజన్ సర్వీసెస్లో వీ షుడ్ ఛాలెంజ్ అవర్ సెల్స్. ఐ బిలీవ్ ఇన్. ఇప్పుడు ఫస్ట్ టైం నేను మెటా వాళ్ళని కలిసినప్పుడు వెన్ వీ డిస్కస్డ్, వాళ్ళు జనరల్గా ఏం చేశారంటే ఒక బస్సో లైక్ ఒక ఆర్టీసీనో లేదంటే ఒక మెట్రో ప్రాజెక్ట్ అది చేశారు, కానీ ఇంటిగ్రేటెడ్ ఎప్పుడు చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ ఇంటిగ్రేటెడ్. వీ టుక్ ఇట్ అప్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ ఐ బిలీవ్ వీ షుడ్ టేక్ ఇట్ అప్ యాజ్ ఎ ఛాలెంజ్. ప్రక్రియలు కోర్టుకి పనికిరావు అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చేసి. No, Supreme Court has already upheld it. నేను హైకోర్టులో కూడా No, Supreme Court order clearly states that there are judgments in the past. Whatever has been delivered, there is legal validity as long as it is delivered. ఓకే 2 ticks. ఓకే థ్యాంక్ యూ. There is legal validity. Supreme Court has stated that. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు సదస్సులో కూడా ఇదే అంశం మీద వాట్సాప్ దాని మీద కొన్ని అంశాలను మీకు అధికారులకు కూడా సూచించిన పరిస్థితి ఉంది. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వాట్సాప్ అంటే లేట్ కావడానికి కూడా కారణము ముఖ్యమంత్రి ఆదేశాలు, కొంత ఆయన సూచించిన అంశాలు కొంచెం లేట్ అయినాయని అనుకోవచ్చా? సార్ 3 నెలలు చేశాం స్వామి, మీరు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెంచేసుకుంటున్నారు అందరూ. 3 నెలల్లో MOU సైన్ చేసిన 3 నెలలు ఎగ్జాక్ట్ చెప్తా, ఎన్ని రోజుల్లో కూడా చెప్తా కానీ నేను కూడా ఎంత ఫాస్ట్గా అవుతుంది అనుకోలేదు. 3 నెలలు 9 రోజుల్లో మేము సర్వీస్ పూర్తి చేసి డెలివరీ చేశాం. I believe this is one of its kind. I mean, and Meta has also made it very clear that this is one of its kind. Nowhere government moved this fast. See, boss, this is, మీరు ఇప్పుడు చాలా ప్రశ్నలు అడిగారు. ఈ అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి మేము. సిస్టమ్స్ డిజైన్ చేయాలి, QR కోడ్ డిజైన్ చేయాలి. దిస్ లాట్ ఆఫ్ వర్క్ దట్ గోస్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్. మీకు సీమ్లెస్గా ఫ్రంట్ ఎండ్ అనిపించవచ్చు, బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వస్తూ కూడా వాళ్ళు కూడా టెస్ట్ చేశారు, వచ్చి సార్ ఈ సర్వీసెస్ స్లోగా ఉందని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మేము కూడా చెక్ చేసుకున్నాం. వీఆర్ చెకింగ్ ఎవ్రీథింగ్ రియల్ టైమ్. సో మీకు ఆ డౌట్ వద్దు. దీస్ ఆర్ ఆల్ టెస్టింగ్స్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు టెస్ట్. సో ఇట్ అనుకున్నంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదు ఇది. నేను 36 డిపార్ట్మెంట్లు నేను ఇంటిగ్రేట్ చేసి, భాస్కర్ గారు ఆర్టీజీలో 36 డిపార్ట్మెంట్లు డేటాని ఇంటిగ్రేట్ చేస్తే కానీ వీ కాంట్ డెలివర్ అ యూనిఫైడ్ సర్వీస్ టు సిటిజన్స్. ఒరిజినల్ ఆర్టీజీ థాట్ ప్రాసెస్ వాజ్ దట్. గత ప్రభుత్వం మళ్ళీ అది విడగొట్టేసి ఓవరాల్ డేటా ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తాం, పెద్ద పంచాయతీ, పెద్ద పని అయింది అది. సో యూ వాంట్ టు స్ట్రీమ్ లైన్ ఇట్ అండ్ డెలివర్. కొన్ని కోట్ల మంది రేపు ఈ వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకునే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారులేండి, ఇక్కడ జరుగుతోంది సార్. అంటే అంత స్ట్రక్చర్ని బిల్డప్ చేసుకునే పరిస్థితి ఉంటుందా బ్యాక్ ఎండ్ గవర్నమెంట్లోనా? 100%. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో కంకరెంట్ యూజర్స్కి వీళ్ళు కావాలంటే అదనంగా సర్వర్స్ ఏర్పాటు చేసుకుంటాం, వీల్ బ్రింగ్ ఆన్. నో, దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. దీనికి బడ్జెట్ కొరత ఏమీ లేదు. నేను చెప్పినట్టు ప్రజలు కూడా ఇది ఫ్రీగా, ఈ సేవలు ఫ్రీగా అందించాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. థ్యాంక్ యూ. Harvested through this initiative. I'm sorry, can you repeat? Did the government estimate the savings it can harvest in terms of time or money through this service? Honestly not. Now that you've given us the thought process, we'll commission a study. No, sometime back, a bank estimated that if a customer goes to the counter, to the teller, and does a transaction, it costs 67 rupees. This was more than 10 years ago. So, in that way... No, that is a very good question. I think as we roll this out, as things stabilize, I'm sure global educational institutions will look at it and come up with a guesstimation of what is the savings in terms of time and resources we have done to the citizen, we have achieved for the citizens of Andhra Pradesh. Yeah. So, in terms of services that comes with a price, like booking RTC ticket, there needs to be a background integration of various departments, that because that particular money has to go into it is already done. That is why it took time. So Guru garu adigaru kada oka nella ekku battindani, ఫైనాన్స్ లోనే మా ఫైల్ కూడా ఇరుక్కుంది. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి వీ హ్యాడ్ టు బ్రింగ్ ఆల్ దట్ రిఫార్మ్స్. వీ హ్యావ్ డన్ ఇట్. గుడ్ క్వశ్చన్. అది ఇంకా మేము ఆలోచించలేదు. బట్ డెఫినెట్లీ ఇంగ్లీష్ తెలుగులో అయితే మేము చేస్తాము. నేను క్రమీపంగా హిందీ తీసుకొస్తాం. దెన్ మనకి బార్డర్ డిస్ట్రిక్ట్స్ కూడా ఉన్నాయి, ఏదో ఒరిస్సా, దెన్ తమిళనాడు, కర్ణాటక. అక్కడ ఎక్కువ ఇప్పుడు మా కుప్పంలో కొన్ని గ్రామాల్లో తమిళే మాడతారు, కుప్పంలో కొన్ని గ్రామాల్లో కన్నడనే మాడతారు, కానీ వాళ్ళు ఆంధ్రలో.
ఎందుకంటే ప్రాక్సిమిటీ వల్ల భాష మాట్లాడతారు. సో అది కూడా అన్ని లాంగ్వేజెస్లో తీసుకొస్తే బెటర్. టేకన్ అ స్టాండ్, వీ విల్ డెలివర్ ఆన్ దట్. సి వన్స్ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇట్ జస్ట్ బికమ్స్ ఇంక్రిమెంటల్, బికమ్స్ లాట్ ఈజీ. వెనకాల ఇన్ని డిపార్ట్మెంట్లు ఒకే ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నది కష్టమైన పని. దెన్ ఇట్ బికమ్స్ లాట్ ఈజియర్. లాంగ్వేజ్ ఇస్ ఈజియెస్ట్ థింగ్ ఫర్ అస్ అండ్ విల్ డూ ఇట్. నో పొలిటికల్ క్వశ్చన్స్ అంటే ఏం ప్రశ్నలు రావట్లేదు. గుడ్, ఓకే సార్. నెక్స్ట్ టైం ప్రెస్ మీట్ పెడితే అదే చెప్పాలి. సార్ చెప్పండి. ముందల 520 సర్వీసెస్ ఏదైతే మేము లాంచ్ చేయాలనుకున్నాం, ముందల అది లాంచ్ చేద్దాం. అవన్నీ స్ట్రీమ్ లైన్ చేసి ఎనేబుల్, దాని తర్వాత దానికల్లా ముందర సర్వీసెస్ ఇవ్వక ముందరనే గ్రీవెన్స్ మేము పడతాం కరెక్ట్ కాదని మేమందరూ అభిప్రాయపడి ముందల సర్వీసెస్ లాంచ్ చేద్దాం అనుకున్నాం. సో 161 అయింది, ఇంకో 360 పైచిలుక సర్వీసెస్ మళ్ళీ తీసుకొస్తాం. అవన్నీ అయిన తర్వాత దెన్ సిటిజన్ చార్టర్ తీసుకొచ్చి దెన్ విల్ బ్రింగ్ దట్. అది మా ఆలోచన. అదే పరిష్కరించాలా, సర్వీసెస్ అందజేయాలా? నేను ఇప్పుడు సర్వీసెస్ అందజేయకుండా నేను దానికి వెళ్తే ఏమవుతుందంటే ఇంకా అదే అవుతుంది మన లోకం. అది కాదు కదా, సర్వీసెస్ డెలివరీ చేయాలి. సర్వీసెస్ డెలివరీలో కూడా మీకు చెప్పా, ఆ 15 నుంచి 20% సర్వీసెస్ ఏదైతే ఉందో అది నేను స్ట్రీమ్ లైన్ చేయకపోతే ఐఎమ్ నాట్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్ నా బాస్. ప్రాబ్లమ్ విల్ కంటిన్యూ. అండ్ గ్రీవెన్స్ పైన గ్రీవెన్సే అవుతుంది తప్ప సమస్య పరిష్కారం కాదు కదా. ఆ సమస్య పరిష్కరించే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. Sir, is there a mechanism to reach out to people where their service not delivered? Because this is obviously a That's exactly what we will do. Suppose a citizen, actually in fact I think I covered it. Suppose a citizen has left the service at a certain point. Through again a technology intervention, we will reach out saying, we noticed that you stopped here. What is your problem? And we'll give the problem options. Because we will have a better understanding of all the services and where the problem statement is. And then we will be able to navigate through that problem statement. Some problems may require manual intervention because people... So right now we have not gone to those. If you have seen the services that we have offered, we have not gone to those services that require human intervention yet. So we need to build, we are totally cognizant about it as a team, and we are going to create a mechanism through which we can resolve those. But at this juncture, we have not done it because these services do not require a human intervention. Are you going to give any number to reach out to the government or particular department regarding that? Right now, 161 services require no human intervention. No? My point here is I want to make interactions between the citizen and the government frictionless, seamless. So I don't want to give another number and make me again bring a government department into it. Then what will happen is that will be the only area. No, I don't want to do that. I am questioning every process. This is the agenda is every process has to be questioned. Wherever there is a human intervention, why is there a human intervention? So what is the legality behind it? What are the corrections we need to do? All that we are now doing. So I don't want to create another loop. I want this to be a unified number. We want to deliver citizen services through one single number. Often chatbots end up in whatever you said. The chatbots end up in a loop. They continuously give those kind of responses, and people end up at a dead end. Yes. They don't know what to do next. So that is where we have the data of dead ends, or we have the data of where the roadblocks are. So through WhatsApp we can reach out to them. So we are building a mechanism on that. Right now, for these services, you should have absolutely no problem. There's no human intervention. So the 161 services we have launched is very seamless. There's no dead end in that sense. That's what I mean. There are going to be 15 to 20% services that would require this eventually. That is where we want to build a more intelligent system to resolve those issues. We are totally cognizant of that problem. Okay? త్వరలో చూస్తారు కదా. ఉందా సార్? ఐమ్ సారీ, వాళ్ళకి దీంట్లో తీసుకున్నట్లు ఏమైనా మెసేజ్ ఏమైనా డ్రాప్ అవుతుందా సార్? త్వరలో మీరు చూస్తారు కదా హౌ ఆర్ గోయింగ్ టు వర్క్. ఐ మీన్ స్కూల్ ఎడ్యుకేషన్లో చాలా విషయాలు కూడా మేము డిస్కస్